హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం తయారు చేయబోయేది పన్నీర్ బటర్ మసాలా. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక 3 ఆనియన్స్ మీడియం సైజువి, 3 టమాటోస్ మీడియం సైజువి, కొద్దిగా వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసుకుని మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. మెత్తగా అయితే సరిపోతుందండి. సో ఇది మెత్తగా అయిపోయాయి, మిక్సీ వేసేసుకున్నాం. ముందుగా ఉడకపెట్టిన ఆనియన్స్ అండ్ టమాటోస్, 1 ఇంచ్ అల్లం, ఒక 10 క్లోవ్స్ వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర కాడలు, ఒక పచ్చిమిర్చి, ఒక 10 నుంచి 15 నానబెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా బటర్, పన్నీర్ని క్యూబ్స్ కింద మనం కట్ చేసుకుందాం. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీరా, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 2 బిర్యానీ ఆకు, 3 ఒక దాల్చిన చెక్క వేగంగానే పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక 3 వరకు, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, వేపాలి, 1 స్పూన్ వరకు కలర్ కోసం కారం, నీళ్ళు, ఒక్క నిమిషం వరకు దీన్ని బాగా వేయించాలి. మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్, టమాటో అండ్ కాజు పేస్ట్ ఇందులో వేసేసి బాగా కలపాలి. ఉల్లిపాయ టమాటా ఎప్పుడు కూడా పేస్ట్ 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇది కావాలంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మొత్తం కలిపేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా సైడ్స్ వదిలేస్తున్నప్పుడు 1 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు పంచదార వేయాలి. ఈ షుగర్ వల్ల మన టమాటో పులుపుని చంపేసి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మన పన్నీర్ని వేసేసుకుందాం. ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకుందాం. ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని, సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర, ఈ స్టోర్స్ లో దొరికే ఫ్రెష్ క్రీమ్ అండి. మనకి లేకపోతే గనక మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. పాల మీద మీగడ ఉంటుంది కదా,
ఆ మేగడతోటి ఒకసారి మిక్సీ వేసేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ తయారైపోతుంది. అదైనా వాడుకోవచ్చు. కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుందాం. రబ్ చేసుకుంటూ కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది రోటీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.